హాయ్ అందరికీ నమస్కారం. సో ఈరోజు వచ్చేసి మనము లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో రిగ్రెషన్‌కి, లీనియర్ రిగ్రెషన్‌కి తేడా ఏంటంటే రిగ్రెషన్ అంటే ఏంటంటే ఆ డేటా అనేది ఎలా ఉంటుందో మనం చెప్పగలము. సో లీనియర్ రిగ్రెషన్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా అయితుంది. సో డేటా ఉన్నప్పుడు ఏంటంటే ఆ డేటా ఎలా ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అసలు ఎలా పోతుంది తెలుసుకోవటాన్ని మనము ఈ లీనియర్ రిగ్రెషన్ ద్వారా తెలుసుకోవచ్చనమాట. సో ఈ లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటంటే ఇది ఒక పాపులర్ మోడల్ అనమాట. ఐ మీన్ మిషన్ లెర్నింగ్ మొత్తంలో కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్. సో ఈ లీనియర్ రిగ్రెషన్ తెలిస్తే కనుక ఆటోమేటిక్ అన్ని ఈ రిగ్రెషన్ సంబంధించిన టాస్క్లు మొత్తం నీకు ఈజీగా అర్థమైపోతాయి అనమాట. ఐ మీన్ ఈ లీనియర్ రిగ్రెషన్ ఎలా దేనికి ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక డేటా సెట్, ఐ మీన్ ఏదైనా నీ టార్గెట్ ఏదైతే నువ్వు కనుక్కోవాలనుకుంటున్నావో ఆ కనుక్కునేది కంటిన్యూస్ గా ఉండాలి డేటా అనేది. ఐ మీన్ కంటిన్యూస్ డేటా అయితేనే నీకు ఈ లీనియర్ రిగ్రెషన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు సేల్స్ డేటా తీసుకున్నారు అనుకోండి, ప్రతి ఇయర్ సేల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. ఐ మీన్ అది కంటిన్యూస్ గా పెరుగుతుంది, తగ్గిపోతుంది. అలానే ఏజ్ తీసుకున్నారు అనుకోండి, ప్రతి సంవత్సరం అది పెరుగుతూనే పోతుంది కానీ తగ్గేది ఉండదు కదా. అలానే శాలరీ, ఒక్కోసారి నీ శాలరీ ఎక్కువ అవ్వచ్చు, డిక్రీస్ అవ్వచ్చు, తర్వాత లేకుంటే ప్రొడక్ట్ ప్రైస్ తీసుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్స్ అనమాట ఇవి. సో ఇలాంటి వాటి మీద మనం రిగ్రెషన్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో ఈ లీనియర్ రిగ్రెషన్ అనేది ఈ రిగ్రెషన్ బోత్ సేమ్ రిలేషన్షిప్ బిట్వీన్ డిపెండెంట్ వేరియబుల్ కి ఇండిపెండెంట్ వేరియబుల్ కి రెండింటికి రిలేషన్స్ కనుక్కుంటారు అనమాట. సో ఈ రిలేషన్స్ కనుక్కుంటే ఇక్కడ గ్రాఫ్ చూసినట్టయితే మనకి కొన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి. సో డేటా పాయింట్స్ మధ్యలో ఒక లైన్ అనేది పాస్ అయింది. సో ఆ లైన్ అనేది ఎలా ఫామ్ అయిందంటే మనం ఒక ఇమాజినరీ లైన్ తీసుకుంటాం అనమాట. సో ఇమాజినరీ లైన్ తీసుకొని దానికి మనము ఒక లైన్ పాస్ చేస్తారనమాట. సో లైన్ పాస్ చేసినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఈ రెండింటి యొక్క డేటా పాయింట్స్ కి ఆ యొక్క లైన్ కి ఎప్పుడైతే దాని యొక్క డిస్టెన్స్ అనమాట, డేటా పాయింట్ కి అలా లైన్ కి ఎప్పుడైతే డిస్టెన్స్ అనేది తగ్గిపోతుందో, చాలా తక్కువ ఉంటుందో, సో అప్పుడు ఆ లైన్ అనేది బెస్ట్ ఫిట్ లైన్ అంటారనమాట. సో ఈ లీనియర్ రిగ్రెషన్ అనేది మొత్తం ఎందుకు చేస్తామంటే టు ఫైండ్ ద బెస్ట్ ఫిట్ లైన్ బిట్వీన్ ద డేటా పాయింట్స్ అనమాట. సో ఏదైతే మనకి ఇచ్చిన డేటా పాయింట్స్ ఉంటాయో ఆ డేటా పాయింట్స్ మధ్యలో నుంచి ఒక బెస్ట్ ఫిట్ లైన్ అనమాట, ఒక మంచి ఫిట్ లైన్ పాస్ అయ్యి అప్పుడు ఆ ఫిట్ లైన్ ఏంటంటే అన్ని డేటా పాయింట్స్ రీడ్ అవుతా ఉండాలి. అలానే ఆ డేటా పాయింట్స్ మధ్య ఒక డిస్టెన్స్, ఆ డేటా పాయింట్స్ కి ఒక లైన్ కి డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉండాలి. సో తక్కువ ఉన్నప్పుడే అది లీనియర్ రిగ్రెషన్ అంటాం అనమాట. సో ఈ లీనియర్ రిగ్రెషన్ అనేది ఇందులో టూ టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి పాజిటివ్ గా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, ఇంకోటి ఏంటంటే నెగిటివ్ గా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో ఈ పాజిటివ్ గా నెగిటివ్ గా ఎలా ఫామ్ అయింది అంటే రియల్ టైం డేటాలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ తీసుకోండి. సో ఏజ్ తీసుకుంటే అది ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే అది పాజిటివ్ లైన్ ఆఫ్ రిలేషన్షిప్ అనమాట. సో ఈ నెగిటివ్ లైన్ ఆఫ్ రిలేషన్షిప్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ తీసుకోండి. సో స్టాక్ మార్కెట్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ డేటా అనేది ఒకసారి పడిపోయే ఛాన్స్ ఉండొచ్చు కంటిన్యూస్ 2-3 months కి. సో అప్పుడు ఏంటంటే అది నెగిటివ్ లైన్ ఆఫ్ రిలేషన్షిప్ లో పడే ఛాన్స్ ఉండొచ్చు అనమాట. సో ఇవి వచ్చేసి లీనియర్ రిగ్రెషన్ అనమాట. సో ఈ లీనియర్ రిగ్రెషన్ లో కూడా మళ్ళీ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ ఉంది, అలానే మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ ఉంది. సో అవి 2 టైప్స్ నేను చెప్తాను. సో సింపుల్ లీనియర్ రిగ్రెషన్ ఏంటంటే ఐ మీన్ అక్కడ ఏంటంటే డేటా పాయింట్స్ అనేది 2 మాత్రమే ఉంటాయి, ఐదర్ ఎక్స్ వై, ఆ 2 మాత్రమే ఉంటాయి. ఐ మీన్ ఎక్స్ తీసుకొని వై ప్రిడిక్ట్ చేయాలి. సో అలా అనమాట. అంటే మనకి ఇచ్చిన ఫీచర్ ఒకటే ఉంటది, మనకి ఇచ్చిన టార్గెట్ ఒకటే ఉంటది. అది వచ్చేసి సింపుల్ లీనియర్ రిగ్రెషన్. సో సేమ్ ఎలా అయితే లీనియర్ రిగ్రెషన్ లో మనం డేటా పాయింట్స్ పాస్ చేసి దాన్ని ప్రిడిక్ట్ చేస్తామో అది ఉంటది. కానీ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ లో ఒక మేజర్ డిసడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే మనకి ఇచ్చిన డేటా పాయింట్ ఒకటే. సో డేటా పాయింట్ ఒకటే ఉంది కాబట్టి అది దాని మీదే పాస్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో అప్పుడు ఏంటంటే ఈ మోడల్ అనేది ఓవర్ ఫిట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సింపుల్ లీనియర్ రిగ్రెషన్ జనరల్ గా మనం రియల్ టైమ్ లో సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అనేది ఎక్కడా చూడమండి. సో మేజర్ గా ఏంటంటే మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ చూస్తాం, మల్టీ లైన్ లీనియర్ రిగ్రెషన్ చూస్తాము. సో ఈ మల్టీ లైన్ రిగ్రెషన్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే డేటా పాయింట్ మన ఫీచర్స్ అనేది ఎన్ని ఫీచర్స్ అయినా ఉండొచ్చు, ఐ మీన్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉండొచ్చు, మన టార్గెట్ సింగిల్ డేటానే ఉంటుంది. సో అదనమాట. సో ఈ ఎన్ డేటా పాయింట్స్ ఏంటంటే ఐ మీన్ ఎన్ ఫీచర్స్ ఏంటంటే ఎన్ ఫీచర్స్ మధ్యలో ఒక బెస్ట్ ఫిట్ లైన్ పాస్ చేసి మనం ఏదైతే మన టార్గెట్ కి మ్యాచ్ చేసి వస్తాం అనమాట. అదనమాట. సో మీకు ఇందులో ఈ డేటా పాయింట్స్ ని ఎలా స్ప్లిట్ చేసుకోవాలంటే దీన్ని ట్రైనింగ్ టెస్టింగ్ కి కొంత డివైడ్ చేసుకోవాలి. సో ట్రైనింగ్ వచ్చేసి 70% లేదా 80% స్ప్లిట్ చేసుకోవాలి. అలానే టెస్టింగ్ వచ్చేసి 20% లేదా 30% స్ప్లిట్ చేసుకుంటాం అనమాట. సో ఎందుకు మనం అట్లా 50-50 స్ప్లిట్ చేసుకోమంటే 50-50 స్ప్లిట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు సగం డేటాని 50% తీసుకుంటాము. సో ఈ 50 డేటా పర్సెంట్ లో ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మిగతా 50% లో చాలా ఇన్ఫర్మేషన్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే 50%
మనకి 50% డేటా ఉండటం వల్ల మనం రిమైనింగ్ డేటా పాస్ చేయడం, టెస్టింగ్ డేటా పాస్ చేయడం వల్ల ఏంటంటే మనకి యాక్యురేట్ గా రిజల్ట్ రాకపోవచ్చు అనమాట. సో అందుకని అట్లీస్ట్ ఒక 70% అన్న డేటా పంపిస్తే, అట్లీస్ట్ 70% పంపించినప్పుడు ఏంటంటే కొంత కాకపోతే కొంత డేటా అన్న అది గ్యాదర్ చేసి పెడుతుంది. సో అప్పుడు టెస్టింగ్ డేటా పంపించినప్పుడు అట్లీస్ట్ దాని యొక్క ప్రొడిక్షన్ అనేది అట్లీస్ట్ ఒక 60% లేదా 70% రిడే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకోసం అనేది మనము ట్రైనింగ్ టెస్టింగ్ అనేది ఐ మీన్ 80% 20, ఐ మీన్ 8:2 రేషియో, లేదా ఫర్ ఎగ్జాంపుల్ 10 కి తీసుకుంటే 8:2 రేషియో తీసుకుంటాము, లేకుంటే 7:3 రేషియోలో తీసుకుంటాము. అది జనరల్ ఫార్మాట్ అనమాట. సో అలా తీసుకుంటేనే మనకి గుడ్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది లీనియర్ రిగ్రెషన్ అనమాట. అలానే సింపుల్ లీనియర్ రిగ్రెషన్, అలానే మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్. సో ఈ లీనియర్ రిగ్రెషన్ లో ఏంటంటే డేటా అనేది ఓన్లీ కంటిన్యూస్ డేటా అయితేనే ఇది రిగ్రెషన్ పని చేస్తుంది. అలా కంటిన్యూస్ డేటా కాకుండా వేరే డేటా అయితే కనుక ఈ లీనియర్ రిగ్రెషన్ అనేది అసలు వర్కే అవ్వదు. సో ఇది లీనియర్ రిగ్రెషన్. సో ఇందులో వచ్చేసి కొన్ని టర్మినాలజీ మీకు తెలుసుకోవాలి. అలానే కాస్ట్ ఫంక్షన్ అంటే ఏంటిది, అలానే లాస్ ఫంక్షన్ అంటే ఏంటిది, అలానే మీన్ స్క్వేర్ ఎర్రర్ అంటే ఏంటిది, అలానే స్క్వేర్ ఎర్రర్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. సో కాస్ట్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక ఐ మీన్ ఒక n శాంపిల్స్ తీసుకుంటే దాని యొక్క యావరేజ్ ఎర్రర్ అనమాట. సో యావరేజ్ ఎర్రర్ బిట్వీన్ శాంపిల్స్ అనమాట. సో అది వచ్చేసి కాస్ట్ ఫంక్షన్. సో లాస్ ఫంక్షన్ ఏంటంటే ఒక డేటా సెట్ తీసుకుంటే ఇండివిజువల్ పాయింట్ కి ఈచ్ డేటా పాయింట్ దగ్గర ఎర్రర్ ఉన్నదాన్ని మనం లాస్ ఫంక్షన్ అంటారనమాట. సో మీన్ స్క్వేర్ ఎర్రర్ అనేది ఏంటంటే ఐ మీన్ లీనియర్ రిగ్రెషన్ తీసుకుంటే అందులో కాస్ట్ ఫంక్షన్, మనకి ఏదైతే కాస్ట్ ఫంక్షన్ ఉందో ఆ కాస్ట్ ఫంక్షన్ ని మనము మీన్ స్క్వేర్ ఎర్రర్ అంటాం అనమాట. సో ఇదేంటి కోరిలేషన్ బిట్వీన్ మనం ఎర్రర్ ఎక్కడైతే ఐ మీన్ యాక్చువల్ వాల్యూకి మనం ప్రిడిక్ట్ చేసుకున్న వాల్యూకి ఎర్రర్ ఉంటుంది కదా, ఆ ఎర్రర్ మధ్యలో ఉన్న ఎర్రర్, ఆ ఎర్రర్ ని మీన్ స్క్వేర్ ఎర్రర్ అంటాం అనమాట. సో ఆ ఎర్రర్ అనేది ఎంత తగ్గితే మనకి అంత మంచి యాక్యురసీ వస్తుంది అనమాట. సో ఎర్రర్ అనేది ఎప్పుడు తగ్గాలి, అలానే డేటా పాయింట్స్ కి అలానే బెస్ట్ ఫిట్ లైన్ కి ఎప్పుడు డిస్టెన్స్ అనేది తగ్గుండాలి. అప్పుడే మనకి లీనియర్ రిగ్రెషన్ లో యాక్యురసీ అనేది మంచిగా వస్తుంది అనమాట.